వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అసలు వైజాగ్లో మామూలుగా ఎండలు లేవు. సో అందుకని మా తమ్ముడైతే మమ్మల్ని రెస్టారెంట్కి అయితే తీసుకుని వెళ్ళాడు. నాకు బటర్ నాన్ వెజ్ చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం. మా తమ్ముడికి అయితే ఫ్రైడ్ రైస్ అయితే ఇష్టమని ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ చేస్తామన్నమాట. ఇంకా ఫైనల్లీ తినేసి అయితే మాత్రం ఇంకా ఇన్నోర్బిట్ మాల్కి అయితే వెళ్ళాం. ఎందుకంటే ఆ రోజు సగమే ఎక్స్ప్లోర్ చేస్తాం కదా, ఇంకా మిగతాది కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని. ఇంకా గేమ్ జోన్ చూసిన తర్వాత పాప అయితే అస్సలు ఉండట్లేదు అనమాట. ఎందుకంటే అక్కడ చాలా రకాల బొమ్మలు అన్నీ ఉన్నాయి. అది కావాలి ఇది కావాలి అని అంటూనే ఉంది. ఇంకా ఫైనలీ మా తమ్ముడైతే మాత్రం 1100 రూపీస్ పెట్టి కార్డ్ అయితే తీసుకున్నాడు. ఎందుకంటే మా తమ్ముడికి అప్పటికే ఈవెంట్ వచ్చేసిందనమాట. సో ఫాస్ట్గా ఆడేసి వెళ్ళిపోదామని చెప్పి ఇంకా మమ్మల్ని గాబరా పెడుతూనే ఉన్నాడు. ఇంకా మా పాప అయితే స్టార్ట్ చేసింది గేమ్స్ ఆడడం. అయితే అది స్టార్ట్ చేశాక మనం ఆగుతామా, మనం ఇంకా ఆడడం స్టార్ట్ చేసేసాం. ఇంకా అక్కడైతే మనం పార్టీ సేవెన్ చేసుకోవడానికి బుక్ చేసుకోవడానికి అయితే అవుతుందంట. ఇంకా హాసిని శరణ్య అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. నేను ఒక దెబ్బ కొట్టేసరికి ఆ మిషన్ అయితే ఆగిపోయింది. నేను అదే నవ్వుతున్నాను అనమాట. ఇంకా బాస్కెట్లో బాల్ పడుతుంది చూడండి అని అయితే మాత్రం మీ అందరికీ నేను చెప్తున్నాను. ఇంకా బాల్ వేయగానే హాసిని అయితే ఫుల్ హ్యాపీ అయిపోయి డ్యాన్స్ వేసేస్తుంది. ఇంకా పాప అయితే మాత్రం ఈ గేమ్ ఆడతామని అయితే మాత్రం చెప్పింది. ఇంకా నాతో పాటు అది కూడా ఎంజాయ్ చేసేస్తుంది. ఈ గన్ షాట్స్ అయితే మాత్రం ఇంటికి పట్టుకెళ్ళిపోదామని గోల. వద్దు రేపు వద్దాం, మళ్ళీ మామూ రేపు కొనేస్తాడులే అని చెప్పేసి ఇంకా అక్కడైతే ఎంజాయ్ చేసేసాము. ఇంకా ఫైనల్లీ స్టేషనరీకి అయితే వెళ్ళాం. పాపకైతే మాత్రం ఆ బొమ్మలు చాలా నచ్చినాయి. ఇంకా ఇంటికి బయలుదేరే ముందు అయితే మాత్రం మ్యాక్స్లోకి వెళ్దాం, వద్దు డ్రెస్సెస్ ట్రై చేద్దాం అనింది. ఇంకా 4-5 డ్రెస్సులు కూడా ట్రై చేసాం. కానీ ఆ వీడియో క్లిప్స్ అయితే మాత్రం నేను యాడ్ చేయట్లేదు. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. బై.